ఎమెనోరియా అంటే పీరియడ్స్ అసలు రావట్లేదు, లేదంటే యంగ్ అమ్మాయిల్లో పీరియడ్స్ ఇంకా నెలసర్లు ఇంకా మొదలవ్వలేదు, మెన్స్ట్రుయేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఎందుకు, కాజెస్ ఏంటేంటి, ఎలా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు అసలు నార్మల్ ప్యూబర్టీ చేంజెస్ అనేవి ఎలా వస్తాయి అన్నది మనం చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే టిలార్కి, తర్వాత ప్యూబార్కి అండ్ మెనార్కి అని అంటాం. టిలార్కి అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అండి. నార్మల్ బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చేసరికి 8 years తర్వాత అనేది స్టార్ట్ అవుతుందండి. ఎట్ ద సేమ్ టైం ప్యూబార్కి అంటే ప్యూబిక్ హెయిర్ గ్రోత్ అండి. ఇదేమో మోర్ దాన్ 10 years ఏజ్ తర్వాత యూజువల్ గా స్టార్ట్ అవుతుంది ప్యూబార్కి ప్యూబిక్ హెయిర్ గ్రోత్ అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెనార్కి అంటే పీరియడ్స్ రావడం, ఫస్ట్ టైం మెన్సెస్ అనేది అటైన్ చేయడం. సాధారణంగా 12 to 13 years తర్వాత యూజువల్ గా అమ్మాయిలందరూ అటైన్ చేస్తారండి. ఇవి నార్మల్ ప్యూబర్టీలో వచ్చే చేంజెస్ అనమాట. ఇకపోతే ఎప్పుడు ఇవాల్యుయేషన్కి వెళ్ళాలి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అంటే మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ బాగానే ఉంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్యూబిక్ హెయిర్ ఉంది, బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి రావట్లేదు, స్టిల్ ఇంకా మెచ్యూర్ అవ్వట్లేదు, ఇలా అనుకున్నట్లయితే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్లయితే 15 to 16 years వరకు వెయిట్ చేయొచ్చు. వీటన్నింటినీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటామండి. అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని నార్మల్ గా డెవలప్ అయ్యాయి, బట్ స్టిల్ మెన్సెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే 15 years వరకు వెయిట్ చేయొచ్చు. బట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏమీ డెవలప్ అవ్వలేదు, బ్రెస్ట్ గ్రోత్ లేదు, ప్యూబిక్ హెయిర్ గానీ యాక్సిలరీ హెయిర్ గానీ గ్రోత్ లేదు, అటువంటి వాళ్ళు 13 to 14 years తర్వాతే ఒక్కసారి ప్రిలిమినరీ ఇవాల్యుయేషన్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎందువలన ఇలా డిలే అవుతుంది అని జస్ట్ చెక్ చేసి ఒకసారి మీకు చెప్తారండి.